brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండా. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి సాధించుకోవడమే లక్ష్యమంటూ అన్ని పార్టీల ఎంపీలతోటి రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు హాజరు కాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రాన్ని కలవాలి, పార్లమెంట్లో కూడా అన్ని అంశాలు లేవనెత్తాల్సిన అవసరం ఉంది అన్నారు డిప్యూటీ సీఎం. అయితే కేవలం ఒక్కరోజు ముందు సమాచారం ఇస్తే ఎలా వస్తామంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విషయంలో భట్టి, కిషన్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సరే, మీరు ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలి, ఒక వారం రోజులు ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని, మాతో కలిసి వస్తారని, రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు వాళ్ళకంటే ఎక్కువ మాకుంది. రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకుంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏం మాట్లాడో ఒకసారి వీడియో చూడు. రాష్ట్ర ప్రయోజనాలు ఉండేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఢిల్లీలో నిన్న హామీలు ఇచ్చారు. ఈ హామీలు కూడా నాకు తెలియదు, ఇప్పుడు చేయలేని నిన్న చేతులు ఎత్తేసారు. ఎవరి ప్రయోజనాలు ఎవరుకున్నాయి? వాళ్ళ గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. ఏదైతే చెప్తామో అది చెప్తాం, చేస్తాం. మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మమ్మల్ని అడిగితే ఎట్లా? ఫుల్ డీటెయిల్స్ కోసం మా ప్రతినిధి ప్రభాకర్ని కాంటాక్ట్ చేద్దాం. ప్రభాకర్, నో బీఆర్ఎస్, నో బీజేపీ, ఎంఐఎం ఎంపీ అటెండ్ అయ్యారా లేదా? సో వీళ్ళందరి గైర్హాజీలో మీటింగ్ కంప్లీట్గా జరిగిందా? మీటింగ్ మినిట్స్ ఏంటి? రైట్, మీటింగ్ అయితే జరిగింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, లోక్సభలో ఒక ఎంపీ సురేష్ షెట్కర్, అట్లాగే రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, వీరిద్దరు రాలేదు. మిగతా ఎంపీలంతా అటెండ్ అయ్యారు. ఆల్ పార్టీ మీటింగ్ కాస్త ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అనే ముగిసింది. దాని తర్వాత భట్టి విక్రమార్క కూడా ప్రెస్ను అడ్రస్ చేశారు. దానిలో భాగంగానే కీలకంగా చెప్పిన అంశాలు, మీటింగ్ ఏర్పాటు చేసింది పార్లమెంట్లో మనం చేయాల్సిన వ్యూహం పైన, చర్చించాల్సిన వ్యూహం పైన ఈరోజు చర్చ చేయాలనుకున్నాం. కాకపోతే అప్పటికప్పుడు డిసైడ్ అయిన మీటింగ్ కాబట్టి ప్రియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం అనేది భట్టి విక్రమార్క చెప్తున్నారు. కొన్ని అంశాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. అది మెట్రో కానివ్వండి, RRR కానివ్వండి, దాని తర్వాత ఐపీఎస్ల కేటాయింపులు కానీ, లేకపోతే విభజన సమయంలో చేసిన హామీలు, విభజన చట్టం హామీలు కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలను కూడా చర్చించాలనుకున్నాం. వాటిని పార్లమెంట్ ముందు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రంగా ఫైట్ చేయాలి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా అనేది మేము చెప్పాలనుకుంటాం అనేది భట్టి విక్రమార్క చెప్పారు. కాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. నిన్న ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్విటేషన్ పంపించారు. కనీసం 24 అవర్స్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా అటెండ్ అవుతామనేది ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇక్కడ. కిషన్ రెడ్డి ఆల్రెడీ పొద్దున్నే ఒక నోట్ విడుదల చేశారు. మేము రాలేము ఈ మీటింగ్కి, ఆల్రెడీ షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మేము రాలేము, డెఫినెట్గా భవిష్యత్తులో పెట్టే మీటింగ్కు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆలోచిస్తామని కూడా చెప్పారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించే పరిస్థితి లేదు, మేము ఆ విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రయోజనాలు మీకంటే ఎక్కువ మాకే అవసరం అంటూ కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ లోక్సభ సభ్యులు లేరు, రాజ్యసభ సభ్యులు నలుగురు ఉన్నారు, నలుగురు కూడా ఎవరు అటెండ్ కాలేదు. సో వారు ముందు నుంచి కూడా స్టాండ్ మీద ఉన్నారు. ఒకవేళ భట్టి విక్రమార్క చెప్పినట్టుగా ఫ్యూచర్లో మీటింగ్ పెడితే, అది ఢిల్లీలో పెడితే డెఫినెట్గా వస్తాము, రావాలి అనేది భట్టి విక్రమార్క అప్పీల్ చేశారు. సో నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్ అయినా అటెండ్ అవుతారా కాదా అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.